ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూజీసీ అనేటువంటి ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా విద్యా సంస్థల్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు తీవ్రంగా ఈ కులానికి కావచ్చు, దీనికి సంబంధించి తక్కువ కులం అని చెప్పేసి ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు చాలామంది అని చెప్పేసి ఈ యూజీసీ బిల్లు ద్వారా జనరల్ వాళ్ళకి వర్తించకుండా ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. ఇది వాళ్ళు ఎవరైతే వారిని కించపరిచినట్టు మాట్లాడతారో, కులాన్ని దూషించినట్టు మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే యూజీసీ ద్వారా యాక్ట్ ద్వారా వెంటనే వారం రోజుల్లో వాళ్ళపైన కేసు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి యూజీసీ బిల్లు వల్ల జనరల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టా ఫేస్బుక్లో పెద్ద ఎత్తున కూడా యూజీసీ సంబంధించినటువంటి యాక్ట్పై తెగ వైరల్ అవుతూ ఉంది. నిజంగా జనరల్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు దీనికి కావాలనే ఇష్టానురీతిగా వాడుకొని మా పైన ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని మళ్ళీ సవరించాల్సిందే. ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి పరీక్షించి దీన్ని మళ్ళీ కరెక్టా కాదా అని చెప్పేసి పూర్తిగా దిశానిర్దేశించాలని చెప్పేసి కూడా కోరడంతో దీనికి సంబంధించి ఆ కోర్టు దీనికి సంబంధించి తీర్పుగా స్టే ఇచ్చిన పరిస్థితి. ఒకసారి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? విద్యా సంస్థల జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ యూజీసీ కొత్త ఈక్విటీ రూల్స్పై స్టే. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తాజాగా తీసుకొచ్చిన కొత్త ఈక్విటీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నిబంధనలపై జనరల్ కేటగిరీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని మళ్లీ సమగ్రంగా పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. నిబంధనల్లో పూర్తి స్పష్టత లేదని, అవి దుర్వినియోగానికి అవకాశం కనిపించేలా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోనే ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సిజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వచ్చే 75 ఏళ్లు గడిచినా సమాజం ఇంకా కులవివక్షత నుంచి బయటపడలేకపోవడం బాధాకరమని అన్నారు. స్వతంత్ర భారతంలో మనం వర్గాలు లేని సమాజంగా మారాల్సింది పోయి మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా అని ప్రశ్నించారు. దక్షిణం లేదా ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు తమ సంస్కృతిని పాటిస్తున్నారు. వారిపై ర్యాగింగ్ పేరుతో కొందరు అవహేళన చేస్తూ కామెంట్ చేయడం బాధాకరమైన విషయం. దీనిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయంలో ఆలోచించండి, ప్రస్తుతం సమాజంలో కులాహంగర వివాహాలు జరుగుతున్నాయి. అందరూ కలిసి హాస్టల్లో ఉంటున్నారు. విద్యా సంస్థల జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలి. స్వేచ్ఛాయుత సమానమైనటువంటి సమగ్ర వాతావరణం విద్యా సంస్థలో ఉండాలి. భారత ఐక్యత అక్కడే ప్రతిబింబించాలని అన్న విశ్వవిద్యాలయాలు కళాశాలలో కులవివక్షత అరికట్టాలని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల కోసం ఈక్విటీ సెంటర్లు కమిటీలు వేయాలని యూజీసీ 2025 రెగ్యులేషన్ నోటిఫై చేసింది. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి వంటి కేసుల నేపథ్యంలో కుల ఆధారిత వివక్ష ఫిర్యాదులు పెరగడం వల్ల ఈ చర్య తీసుకున్నామని యూజీసీ చెప్పింది. కానీ రెగ్యులేషన్ 3Cలో కుల ఆధారిత వివక్షను ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై మాత్రం నిర్వహించడం వివాదాస్పదమైంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పూర్తిగా తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీల పైన కావచ్చు, అలాగే ఓబీసీల పైన కావచ్చు, కుల ఆధారం రీత్యా లేకపోతే దీనికి సంబంధించి మీ అమ్మ నాన్న ఇంటర్ క్యాస్ట్ అని చెప్పేసి ఈ విధంగా పెద్ద ఎత్తున వేధింపులకు ర్యాగింగ్కు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా శిక్షించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే యూజీసీ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. యూజీసీ ఆ చట్టం ద్వారా 7 రోజుల్లో ఎవరైతే తను తక్కువ కులం అని చెప్పి హింసించిన వాళ్ళు, ర్యాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు యూజీసీ చట్టం ప్రకారం ఆ 7 రోజుల్లో వాళ్ళ పైన ఖచ్చితంగా శిక్షించే అవకాశం ఉంటుంది. కానీ దీనిని ఎక్కువగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఇష్టారీత్యా వాడుకుంటారు. దీన్ని ఖచ్చితంగా ఈ ఏదైతే దీనికి సంబంధించి 77 ఏళ్ళు స్వాతంత్రం గడుస్తూ ఉన్నా ఇంకా ఈ కుల ఆధారిత కావచ్చు, ఈ వర్గ పోరాటాలు ఏంటి, ఇప్పటికీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ యూజీసీ చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పేసి ఆ కోర్టులో దీనికి సంబంధించి ఆ న్యాయవాదులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఒకప్పటి అమెరికా పరిస్థితి రావద్దు. అలాగే న్యాయమూర్తి జోయ్ మాల్యా బాగ్చి దీనిపై మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాస్ 4 ఎస్సీ ఎస్టీ కోసం ప్రత్యేక చట్టాలు చేయడానికి అవకాశం ఇస్తుందని గుర్తు చేశారు. అయితే ప్రగతిశీల చట్టాల విషయంలో వెనుకడుగు పడకూడదని స్పష్టం చేశారు. అమెరికాలో బ్లాక్ వైట్ విద్యార్థులకు వేరువేరు పాఠశాలలు ఉండేవి, అలాంటి విభజన ఇక్కడ రాకూడదని ఆయన అన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళకి సపరేట్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సపరేట్గా హాస్టల్స్ ఏర్పాటు చేసి సపరేట్ వర్సిటీలు ఏర్పాటు చేస్తే ఇటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఒక న్యాయమూర్తి చెప్పగా, ఈ విధంగా అమెరికాలో ఉండదు. అమెరికాలో వైట్ దీనికి సంబంధించి అమెరికాలో తెల్లవాళ్ళు ఒక రకంగా, అలాగే నల్లవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు ఒక రకంగా ఉండే ఆ పాలసీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా అటువంటి తీసుకురాదు. యూజీసీని ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పేసి ఒక న్యాయవాది చెప్పడంతో ఇప్పటికే సుప్రీంకోర్టు యూజీసీకి సంబంధించి స్టే విధించింది. మరి చూడాలి, నిజంగా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. మా జనరల్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కావాలనే దీన్ని ఇష్టానురీతిగా వాడి మమ్మల్ని మా జీవితాలను ఇబ్బంది చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పునరాలోచించాలి. సుప్రీంకోర్టు కూడా దీనిపై మళ్ళీ స్టే విధించాలి. మరొకసారి ఆలోచించి తీర్పునివ్వాలని చెప్పేసి జనరల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మాట్లాడడంతో సుప్రీంకోర్టు దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి అని చెప్పేసి యూజీసీ సంబంధించి స్టే కూడా విధించిన పరిస్థితి.